కడప విమానాశ్రయ రూపురేఖలు మారనున్నాయి. 266 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వచ్చే నెల ప్రారంభమయ్యే టెర్మినల్తో ఎయిర్ బస్ ల్యాండింగ్ కు కూడా అవకాశాలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటిదాకా వైజాగ్, గన్నవరంలో మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి. వాటి తర్వాత తిరుపతి, రాజమండ్రిలో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లు పనిచేస్తున్నాయి. వాటి సరసనే కడప ఎయిర్పోర్ట్ చేరనుంది. ఈ క్రమంలో వచ్చే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కడప విమానాశ్రయాన్ని పునరుద్ధరించనున్నారు. ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు వీలుగా టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నారు. 16,455 చదరపు మీటర్లలో కొత్త టెర్మినల్ భవనం ఉంటుంది. సంవత్సరానికి 55 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా టెర్మినల్ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఫ్లైట్ వస్తూనే ప్రయాణికులు టెర్మినల్ భవనంలోకి వచ్చేందుకు బస్సు ద్వారా తీసుకువస్తున్నారు. ఈ ఇబ్బంది తొలగించేందుకు 3 ఎయిర్ బ్రిడ్జ్లు నిర్మిస్తున్నారు. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ లో 3 చెకింగ్ సెంటర్స్ ఉన్నాయి. వీటి సంఖ్య 24కు పెంచుతున్నారు. ప్రస్తుతం లగేజీ బ్యాగులు చెక్ చేసే యంత్రాలు 2 ఉండగా ఇప్పుడు కొత్తగా 7 XBIS యంత్రాలు ఏర్పాటు చేశారు. వచ్చిన బ్యాగులు తనిఖీ చేసేవి 2, కాంటాక్ట్ గేట్లు 3, రిమోట్ బోర్డింగ్ 2 ఎయిర్పోర్ట్లు కొత్త వస్తున్నాయి. కడప ఎయిర్పోర్ట్ మొత్తం 1106 ఎకరాల్లో ఉంది. నైట్ ల్యాండింగ్ సౌకర్యం ఉంది. ప్రస్తుతం 7 విమానాలు పార్కింగ్ చేసే కెపాసిటీ ఉంది. కడప విమానాశ్రయంలో 2015 జూన్ 7న ఎయిర్ పెగాసస్ కడప, బెంగళూరు మధ్య రాకపోకలు ప్రారంభించింది. $266 కోట్ల వ్యయంతో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కడప ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ నిర్మాణంతో పాటు ఆధునిక హంగులు అమర్చుతోంది. జూలై 15 లోపు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, పనులు పూర్తయితే ఎయిర్ బస్ 320 విమానాల రాకపోకలు ఉంటాయని విమానాశ్రయ అధికారులు చెప్తున్నారు. కడప విమానాశ్రయం నుంచి బెంగళూరు, వైజాగ్, చెన్నై, విజయవాడ, ఢిల్లీ, ముంబైలకు విమానాలు తిప్పేందుకు సంబంధిత సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు. The new terminal building is going to have 3 aero bridges, and we have also requested Indigo to operate bigger aircrafts like Airbus 320 also after we commission the new terminal. Similarly, we have requested Star Air also to consider movement after we commission this building, and we had a meeting with Star Air also in this connection recently. The new building is designed to handle about 1,500 peak hour passengers, that is around 750 arrivals and 750 departures. And the building will have 2 different floors actually for the passengers. One will be at the ground floor and another floor entirely for the departing passengers at the top floor or the first floor. And there will be 4 entry gates to the terminal building and some 24 check-in counters, which will definitely help in fast processing the passengers. There will be 2 conveyor belts for the passengers. అంతర్జాతీయ విమానాలు వెళ్లే ఎయిర్పోర్ట్లకు కడప నుంచి కనెక్టివిటీ ఉండేలా సర్వీసులు షెడ్యూలింగ్ సిద్ధం చేస్తున్నారు. మొదట్లో కడప ఎయిర్పోర్ట్ నుండి తిరిగిన ఎయిర్ పెగాసస్ తరువాత కాలంలో తమ సర్వీసును రద్దు చేసుకుంది. అయితే స్థానికంగా విమానాశ్రయ కనెక్టివిటీ పెంచాలి అన్న లక్ష్యంతో అప్పటి చంద్రబాబు సర్కార్ ఉడాన్ పథకాన్ని తీసుకొచ్చింది. 2017లో కడప నుంచి ట్రూజెట్ ఎయిర్లైన్స్ ఉడాన్ స్కీమ్ ద్వారా చెన్నై, హైదరాబాద్, విజయవాడ, కర్ణాటకలోని బెల్గాంకు విమాన సర్వీసులను ప్రారంభించింది. కరోనా తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం ఇండిగో ఎయిర్లైన్స్ ATR 72ని డైలీ హైదరాబాద్, కడప, రోజు మార్చి రోజు చెన్నై, విజయవాడలకు సర్వీసులు నడుపుతోంది.
జిల్లా వాసులు గగనయానం పట్ల బాగా ఆసక్తి చూపిస్తున్నారు. కడప నుంచి వివిధ ప్రాంతాలకు తిరుగుతున్న విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య పరిశీలిస్తే కడప ఎయిర్పోర్ట్ నుంచి 2017-18లో మొత్తం విమానాల రాకపోకల ద్వారా 43,812 మంది ప్రయాణించారు. 2018-19లో 112,524 మంది, 2019-20లో 108,806, 2020-21లో 50,455 మంది, 2021-22లో 12,765 మంది, 2022-23లో 70,126 మంది ప్రయాణించారు. 2023-24లో 65,544 మంది, 2024-25లో 52,146, 2025-26లో 69,640 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్, విజయవాడ, చెన్నైకు తిరుగుతున్న విమానాల సంఖ్య పెరగబోతోంది. భవిష్యత్తులో ఏదో ఒక రోజున అంతర్జాతీయ విమానాలు వస్తాయన్న విశ్వాసము ఉంది. So right now we will not be having any international flights. Only thing is that we will be feeding the Hyderabad, Bangalore and Chennai. So that way we will have our flight movements according to their convenience of the passengers. What is the timing of flight movements from there? So that way definitely we will do, and we are also doing right now also. In future also that will be taken care of. విశాఖ దగ్గరి హొగాపురం ఎయిర్పోర్ట్ ను జులైలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అదే సమయంలోనే కడప ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ ను పీఎం చేతుల మీదుగా వర్చువల్ గా ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం కడప నుంచి ఏటీఆర్ 72 కెపాసిటీ సర్వీస్ నడుస్తోంది. ప్రతిరోజు కడప, హైదరాబాద్ మధ్య సర్వీస్ నడుస్తూ ఉండగా దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. ఉదయమే కాకుండా సాయంత్రం పూట కూడా కడప, హైదరాబాద్ మధ్య సర్వీస్ నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ మార్కెటింగ్ విభాగం కూడా కడప నుంచి ఎక్కడెక్కడ ప్రయాణికులు డిమాండ్ ఉందో సర్వే చేస్తోంది. వాస్తవంగా కడపలో పరిశ్రమలకు అవకాశాలున్నాయి. పారిశ్రామికవేత్తలు ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్లేలా అంతర్జాతీయ విమానాశ్రయాలకు రోజు కడప నుంచి సర్వీసులు లేవు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. వీలైతే గల్ఫ్ దేశాలకు కడప నుంచి విమానాలు నడిపితే బాగానే ఉంటుంది.